మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ తీసానండి. చూడండి, ఫస్ట్ పొద్దున్న ముగ్గు వేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత మా వారు ఫాస్ట్గా లంచ్ చేసేయమన్నారు. చేసేస్తున్నానండి. ఇది పాలకూర పప్పు వేస్తున్నాను అనమాట. ఈజీగా ఉంటుందని పప్పు వేసేస్తున్నాను అనమాట. నా స్టైల్లో పప్పు ఎలా చేసుకుంటాను చూడండి. ఫస్ట్ కందిపప్పు నానబెట్టుకున్నాను ఒక పావు గంట. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం లావుగానే పోసుకుంటా, మరి సన్నగా ఏం కొయ్యనండి. పప్పులోకి లావుగానే పోసుకుంటే బాగుంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. కారం తక్కువ, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తానన్నమాట నేను. వేసుకున్న తర్వాత పాలకూర వేసేస్తున్నాను. నేను ఉప్పు పసుపు అయిన తర్వాత వేస్తానండి. ఫస్ట్ ఇది కుక్కర్ పెట్టేశాక విజిల్స్ వచ్చాక మాత్రమే వేస్తాను, ముందు వేయను అన్నమాట. నీట్గా కడిగేసుకొని పాలకూర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. వేసుకొని కుక్కర్ మూత పట్టేసుకుంటున్నాను. వాటర్ సరిపోయినాయి పోసుకోవాలి, లేకపోతే పప్పు మాడిపోద్దండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను అనమాట. ఈలోగా కిచెన్ బండంతా తుడిచేసుకుంటున్నానండి. మా వారు బయటకు వెళ్తాను, త్వరగా వంట చేసామంటే ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. కొంచెం హడావిడిగా అనిపించింది. రైస్ కూడా వేసేసానండి కుక్కర్లో. మళ్ళీ ఈలోగా సోఫా అన్నీ క్లీన్ చేసేసుకొని, ఇంకా రొటీన్ పనేనండి, ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. గాలి దుమ్ములు వస్తున్నాయండి, బాగా దుమ్ము వస్తుంది మాకు. ఒక 5 విజిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి, పప్పు కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. ఈలోగా ఇల్లు కూడా ఊడ్చేసానండి నీట్గా. ఇల్లు మాత్రం నీట్గా ఉండాలండి, లేకపోతే మా వారికి ఊరుకు ఇష్టం ఉండదు అనమాట. పొద్దున సాయంత్రం కూడా నీట్గా పెట్టుకోవాలి ఇల్లు. చుట్టూ పప్పు అయితే ఉడికింది, ఇలా అయిపోయిందనమాట. నేనైతే మెలపనండి పప్పు, అలా పొల్లు పొల్లుగానే ఉంచుకుంటానమాట. కల్లుప్పు వేసి పసుపు వేసానండి. కారం కొంచెం వేసాను చూడండి, ఎక్కువైతే వేయను నేను. చూడండి, కారం ఉప్పు పసుపు వేసి మళ్ళీ పొయ్యి మీద పెడతానమాట ఒక 10 నిమిషాలు పప్పుని. నేనైతే మెలపనండి దాంతో. ఇప్పుడు చక్కగా ఉప్పు అది కరిగిపోయేలాగా ఉడుకుతుందనమాట. ఈలోకి వచ్చేసి తాలింపు వేసేస్తున్నానండి. వెండి మిరపకాయలు వేసుకొని, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర అనమాట. అంతేనండి. కొంచెం ఇంగువ వేసుకుంటాను. మా వారు ఎల్లుల్లిపాయలు వేస్తే తినరు కాబట్టి లైట్గా కొంచెం ఇంగువ వేసానమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ తాలింపు వచ్చేసి సువాసన అనిపిస్తుంది. ఇంగువ వేస్తే రుచిగా ఉంటుందండి పప్పు, అందుకే ఇంగువ వేసుకోవాలి పప్పులో కంపల్సరిగా. మనం ఎల్లుల్లిపాయ నల్ల కొట్టేసుకోవచ్చు, ఇంగువ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. పప్పు అయితే ఉడికిందండి. పసుపు కారం వేసాం కదా, మళ్ళీ ఉడకబెట్టుకున్నాను కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి తాలింపు వేసేస్తున్నానండి. అందులో చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కూడా, తాలింపు వేయగానే అలా మూత పెడితే ఆవిరి బయటికి పోకుండా రుచిగా ఉంటుంది అనమాట వంట వచ్చేసి, మనం ఏది వండుకుంటే అది. ఓకే అండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పు ఇంక పక్కన పెట్టేసుకొని అప్పడాలు వేయించుతున్నానండి. పప్పులోకి అప్పడాలు వేయించుకుంటే బాగుంటాయి. వడియాలు అయితే ముద్దపప్పులోకే బాగుంటాయండి. అప్పడాలు అయితే ఇలా ఆకుకూర పప్పులకి చాలా బాగుంటుంది అనమాట. అందుకని అప్పడాలు వేయించుకుంటున్నాను నేను. ఈరోజు ఎంత ఫాస్ట్గా పని చేసుకుందామన్నా స్లోగా అవుతుందండి. ఎవరైనా హడావిడి పెడితే మాత్రం ఇంట్లో పని చేయలేమండి. మీరు కూడా ఇంతేనా? నా హడావిడి పెడితే పని అయితే అవ్వదు, స్లోగా అవుతుంది. ఎవరన్నా హడావిడి పెట్టకపోతే నా అంతటికి నేను చేశాను అనుకోండి, నిదానంగా చక్కగా చేసేసుకుంటాను అనమాట. వంట వచ్చేసి హడావిడిగా చేయమంటే నా వల్ల కాదండి, నిదానంగా చేస్తాను. చూడండి, నాకు ఏదోలా ఉందనమాట ఇవాళ హడావిడిగా చేస్తుంటే. ఒకటి అప్పుడలా ఏం చేశాను, భోజనాలు కూడా అయిపోయి సాయంత్రం 4 o'clockకి నేను కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట. కాసేపు పడుకొని లేసానండి, ఒక 1/2 hour స్ట్రాంగ్ కాఫీ పెట్టుకున్నాను అనమాట. నాకు ఇది తాగకపోతే 4 o'clock కల్లా ఏదోలా ఉంటుందండి, అలవాటు అయిపోయింది అనమాట. ఇట్లా బాల్కనీలో నుంచొని కాఫీ తాగుతున్నాను. పెద్ద వర్షం పడుతుందండి. చూడండి, ఉన్నట్టుండి పడిపోతుందండి. ఈ వర్షం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మాత్రం చాలా పెద్ద వర్షం పడుతుంది. ఈవినింగ్ ఎందుకు నాకు చికెన్ పచ్చడి తినాలనిపించిందండి. మా వారిని వస్తే వాసిరెడ్డి దాంట్లో తీసుకురమ్మన్నాను అనమాట. తీసుకొచ్చారు మామిడికాయ పచ్చడి ఒకటి, అది చికెన్ పచ్చడి ఒకటి తీసుకొచ్చారనమాట వాసిరెడ్డి దాంట్లో అండి. రుచిగా ఉంటాయండి అందులో పచ్చళ్ళు. చూడండి, ఓపెన్ చేశాను చికెన్ పచ్చడి. సువాసన మాత్రం సూపర్గా ఉంది, వాసన మాత్రం భలే వస్తుందండి.
ఆకలిపోతుంది అనమాట ఈ వాసన చూడగానే నాకు. ఈ చికెన్ పికిల్ వచ్చేసి ఏంటండి 300 తీసుకున్నాడంట. ఈ మామిడికాయ పచ్చడి వచ్చేసి 150 అంటండి. నేను ఎప్పుడైనా తెమ్మంటే తెస్తాను. నేనైతే ఎప్పుడు ఇంట్లో చేయలేదండి చికెన్ పచ్చడి. ఉన్న పలంగా అదే తింటుంటాము. ఈ మామిడికాయ పచ్చడి కూడా ఈ సీజన్లో ఇంకా పచ్చడి స్టార్ట్ అవ్వలేదు, అమ్మ పట్టలేదనమాట. ఏదో తినాలనిపిస్తుంది కొత్త పచ్చడి అంటే తీసుకొచ్చారనమాట. ఈయన వాసిరెడ్డిలో కొత్త పచ్చడి అయితే అమ్ముతారండి. ఇది 150 అనమాట. ఈ ప్యాకెట్ వచ్చేసి ఇందులో ఒక 5-6 ముక్కలు వచ్చాయి అంతే అండి. గుజ్జు ఎక్కువ ఇచ్చాడు అనమాట. ముక్కల్లో తక్కువ వచ్చాయి. ఇందులో చూడండి 2 గిన్నెలో వేసేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుందండి పచ్చడి వాసిరెడ్డి దాంట్లో అయితే. నేను ఎప్పుడు చికెన్ పచ్చడి తెమ్మనలేదు కానీ ఫస్ట్ టైం తెచ్చారు మా వారు బయట. కొంచెం రైస్ పెట్టుకొని వేడి అన్నం పెట్టుకుంటున్నానండి. ఆ పచ్చడి చూడగానే ఆకలేసేసింది అనమాట నాకు ఈ పూట. చూడండి చికెన్ పచ్చడి వేసుకుంటున్నాను. నేను 2 పీసెస్ మాత్రమే వేసుకొని తింటున్నానండి. ఇందులో పీసెస్ ఎలా ఉన్నాయో చెప్తానండి. గట్టిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి డౌట్ పడతారు కదా. వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి అనమాట. ఇప్పుడు టేస్ట్ చెప్తానండి. చూడండి మనం నెయ్యి అయితే వేసుకోకూడదు ఇందులో. చికెన్ పచ్చడిలో ఎప్పుడు నెయ్యి వేసుకోకండి, రుచి ఉండదనమాట. ముక్క చూడండి పర్లేదు మెత్తగానే ఉందండి, బాగుంది పీస్ కూడా. చూద్దాం ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్ రుచి మాత్రం సూపర్గా ఉందన్నమాట. మామిడికాయ పచ్చడి రేపు తింటానండి. ఈరోజు వచ్చి చికెన్ పచ్చడి టేస్ట్ చేశాను అనమాట, సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోది బాయ్. Should I